చాలా ఆలస్యంగా రేవంత్ రెడ్డి నిజం చెప్పిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి వాస్తవాలు యాదికి వచ్చినాయి. ఏం యాదికి వచ్చింది? ఇందిరా ఎవరిని పెళ్లి చేసుకుంది అనేది గుర్తుకొచ్చింది. ఇందిరమ్మ భర్త ఎవరు? ఇందిరమ్మ భర్త ఎవరు? ఫిరోజ్ ఖాన్. మరి ఫిరోజ్ ఖాన్ కు పుట్టిన ఆయన ఏమైతాడు? రాజీవ్ ఖాన్ అవుతాడు. రాజీవ్ ఖాన్ కి ఇంకొక క్రిస్టియన్ అమ్మాయికి పుట్టిన ఆయన హిందూ ఎట్లయితాడు? అవుతాడా? అందుకనే రేవంత్ రెడ్డి వచ్చి చెప్తున్నాడు, మేము ముస్లింల వారసులం, మేము ముస్లింల ఓట్లతోటే గెలుస్తామంటుండు. 1,00,000 ఓట్లున్న తుర్కోళ్ళ ఓట్ల కోసం కాంగ్రెస్ సిగ్గు లేకుండా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే 3 లక్షలున్న మనం ఒకటి కావాలా? హిందువులని ఒకటేటోళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తాలి. మనమందరం ఒకటి కావాలా? అరే 20 ఇన్నానికే గంత రేషం ఉంటే 80 ఇన్నానికి ఎంత ఉండాలా? ఒక మా అక్క చెప్తుంది చూడు, రాణి రుద్రవలకి వారసులం, సమ్మక్క సారలమ్మలకి వారసులం, నడుముకు